హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్ యొక్క మోడల్ పేపర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అలాగే ఈ యొక్క మోడల్ పేపర్ ఎవరైతే 27వ తారీఖు మార్చి 27వ తారీఖు లస్కర్ ఎగ్జామ్స్ అలాగే బోట్ క్రూ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి కూడా ఇదే సేమ్ మోడల్ పేపర్ అండి. అలాగే ముందుగా ఈ యొక్క మోడల్ పేపర్ చూసుకునే ముందు మన ఈ డ్రీమ్ జాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ డ్రీమ్ జాబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో నేవల్ డాక్యుమెంట్ గురించి అలాగే ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క వీడియో చూసే ముందు నేవల్ డాక్యుమెంట్ అదే ట్రేడ్స్మెన్కి సంబంధించి సిలబస్ అనేది మీకు చెప్పడం జరిగింది. ఆ సిలబస్ చూస్తే మీకు ఆ సిలబస్లో టాపిక్స్ అన్ని కవర్ అయ్యో లేదో కూడా మీరు చూడండి. చూసి ఇన్ కేసు ఏమైనా కవర్ అయ్యే ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సో ఫ్రెండ్స్, ఇక ఒక్కొక్క క్వశ్చన్లోకి వెళ్తే ఇలాగ అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకే ఇలా 4 పార్ట్స్లో ఉంటాయి. 4 పార్ట్స్ వచ్చేసరికి ఒక్కొక్క పార్ట్ 25 మార్క్స్కి ఉంటుంది. అలాగే ఫస్ట్ జనరల్ అవేర్నెస్ 25 మార్కులకి, జనరల్ ఇంటెలిజెన్స్ 25 మార్క్స్కి, యాప్టిట్యూడ్ 25 మార్క్స్కి, జనరల్ ఇంగ్లీష్ 25 మార్క్స్కి. ఇది ఏ లెవెల్లో ఇస్తారంటే 10th క్లాస్ లెవెల్లోనే ఇస్తారు. సో మీరు ఎక్కువగా డెప్త్గా వెళ్ళిపోయిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది టోటల్గా 100 క్వశ్చన్స్ కూడా ఇక్కడ మనం చూద్దాం ఎలాంటి మోడల్స్ వస్తాయి, ఎలాంటి ఏంటనేది. టోటల్గా మ్యాక్సిమం ఇయే మోడల్స్ వస్తాయి, ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఇయే ఫాలో అవుతారు. సో రోజుకో 1 వీక్కి ఒకసారి ఒక మోడల్ పేపర్ అయినా మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ది నెంబర్ విచ్ కెన్ బి ప్లేస్డ్ at the sign of question mark from the given alternative. సపోజ్ ఇలా క్వశ్చన్ ఇచ్చి 2, 5, 6 ఇక్కడ వాల్యూ ఇచ్చి ఈ క్వశ్చన్ మార్క్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూస్తున్నారు. సమ్ అర్థమెటికల్ ఆపరేషన్స్ యూజ్ చేసి అంటే ప్లస్, మైనస్, ఇంటూ, డివిజిబుల్ ఇలాగా అర్థమెటిక్ ఆపరేషన్స్ యూజ్ చేసి ఈ యొక్క ఫైనల్ వాల్యూ అనేది మనం రాబట్టడం జరుగుతుంది. అవి ఎలా వస్తాయి అనేది చూద్దాం. సో ఇక్కడ చూస్తే 2, 3, 4, 10, 5, 1, 2, 7, 6, 3, 2 క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఆన్సర్ కావాలి. ఇక్కడ 10 ఎలా వచ్చింది, 7 ఎలా వచ్చిందో చూస్తే సేమ్ ఫార్ములా దీనికి బేస్ చేసుకుంటే ఆన్సర్ అనేది వస్తుంది. 2 3s are 6, 2 3s are 6, 6 plus 4 10, 5 1s are 5, 5 plus 2 7, 6 3s are 18, 18 plus 2 20. Answer is 20. And next, how many triangles are there in given figure? ఈ ఫిగర్ లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. 1 2 3 4 5 6 ఓవరాల్గా టోటల్గా ఏంటి ఉన్నాయి, 7 ఉన్నాయి. టోటల్ ట్రయాంగిల్ ఒకటి టోటల్గా 7 ఉన్నాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, 1 2 ఎలాగని ఇస్తే 1 2 1 plus 2 3, 1 2 1 plus 2 3 3 3 6 టోటల్ ట్రయాంగిల్ ఒకటి 7. అండ్ నెక్స్ట్ ఇలాంటి బేసిక్ క్వశ్చన్ ఇలాంటి ట్రయాంగిల్స్ మీద కూడా అడుగుతారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఇన్ ది వర్డ్ రిప్రజెంట్స్ ఓన్లీ సెట్ ఆఫ్ నెంబర్స్ గివెన్ ఇన్ వన్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్స్ అని ఇలా మ్యాట్రిక్స్ 1 మ్యాట్రిక్స్ 2 ఇచ్చి సమ్ వాల్యూ ఇస్తారు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫెయింట్ అనేది ఇచ్చారు. ఫెయింట్ అంటే ఫస్ట్ ఇలాంటివి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా రోస్ అండ్ కాలమ్స్ అంటే ఆర్ అండ్ డబ్ల్యూ. ఇందులో రోస్ ఏవి ఇటు సైడ్గా హారిజాంటల్గా ఉండేవన్నీ రోస్, వెర్టికల్గా ఉండేవన్నీ కాలమ్స్. సో రోస్ అండ్ కాలమ్స్ ఫెయింట్. ఫస్ట్ ఎఫ్ ఎక్కడుందో చూసుకుందాం. ఇలా ఆప్షన్స్ వైజ్గా చూసుకుంటే 9504 అంటే 95 చూడండి, 95 ఫెయింట్ ఇది ఎఫ్ ఉంది, 04 ఎఫ్ ఉంది. అండ్ నెక్స్ట్ 03లో చూడండి 03A ఓకే, 97A. ఇక్కడ నెక్స్ట్ 99 చూసారు కదా, 97లో వచ్చినాయి. నెక్స్ట్ 33I. నెక్స్ట్ 56 అంటే చూసారు కదా, మన మ్యాట్రిక్స్లో చేసే విధంగా 10th క్లాస్లో ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ని ఫార్ములా చేసుకొని ఈ ఆన్సర్ చేస్తే ఈ ఆన్సర్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చేసరికి ఇలా డయాగ్రామ్ ఇస్తారు. ఈ డయాగ్రామ్ దేనికి బేస్ అయి ఉంటుంది అనేది కూడా అడుగుతారు. ఇది ఫ్రమ్ ది గివెన్ ఆన్సర్ figure, select the one which question is hidden or
ఎంబెడెడ్. ఇది ఎక్కడ హిడెన్ అవుతుంది, ఎక్కడ ఎంబెడెడ్ అవుతుంది అనేది ఇక్కడ అడగటం జరిగింది. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి ఈ 4 ఆప్షన్స్ ఇచ్చారు, 1 2 3 4. ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఈ క్రాస్ చూసుకోండి, ఇది దీంట్లో బేస్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఇది ఇక్కడ లేదు కాబట్టి ఇది బేస్ కాదు. అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇది క్రాస్ ఉంది, ఇక్కడ ఇది కూడా అవదు. సో నెక్స్ట్ ఇది ఒకటే ఉంది. ఇది ఏంటంటే క్రాస్ ఈ సైడ్, అంటే ఏ విధంగా చూసుకున్నా ఇందులో ఒక పార్ట్ కింద రావాలి, ఇది చూడండి ఇందులో వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అండ్ విచ్ ఆన్సర్ విల్ బి కంప్లీటెడ్ టు ప్యాటర్న్ ది క్వశ్చన్ ఫిగర్. ఈ క్వశ్చన్ని ఇలా ఉండేటప్పుడు ఈ ఫార్ములా, ఈ ప్యాటర్న్ని ఫిల్ చేయాలి. చూసుకోండి ఇక్కడ ఇస్తే ఇది దీంతో బేస్ ఇది అవుతుందో లేదో చూడండి. ఇలాగా చూస్తే ఇది అవుతుంది, వేరేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుంది ఏ అవుతుంది ఏది అవుతుంది అనేది కూడా క్లియర్గా. ఇలాంటప్పుడు డ్రా చేసేసుకోవటమే ఈజీగా ఉంటుంది. సో ఆన్సర్ ఏంటంటే ఇది. ఇక్కడ పైన ట్రయాంగిల్స్ ఇచ్చారు, ఈ కూడా అబ్జర్వ్ చేసుకొని మనం పెట్టాలి ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూస్తే మిర్రర్ ఇమేజెస్లో చూస్తున్నాం. ఇక్కడ మిర్రర్, ఇక్కడ AB అనేది ఒక మిర్రర్ అయితే ఈ ఆబ్జెక్ట్ని మిర్రర్కి ఆపోజిట్లో పెడితే రైట్ ఇమేజ్ దెన్ గివెన్ ఫిగర్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి మీకు ఏం లేదు, ఇది ఎప్పుడు కూడా ఇలా వచ్చేటప్పుడు మీరు పేపర్ మీద డ్రా చేసుకొని రైట్ ఇమేజ్ అన్నారు కాబట్టి రైట్ సైడ్ చేసుకుంటే ఆప్షన్ అనేది వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చూడండి దీనికి ఆపోజిట్లో వస్తుంది. ఆన్సర్ ఏంటంటే ఇది ఆపోజిట్లో వచ్చేది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇలా పేపర్ ఇచ్చి ఫోల్డ్ చేసి ఒక చిన్న కన్నాలు పెట్టి ఓపెన్ చేస్తే ఏమవుతుంది అని కూడా అడుగుతారు. చిన్నప్పుడు మన ఫ్లాగ్స్ ఒక పేపర్ని రకరకాలుగా కట్ చేసి పైకి ఓపెన్ చేయగానే కన్నాలు ఎలా ఉంటాయి అనేది మనం చూసాం కదా. అలాగే ఇవి కూడా ఇలా ట్యాగ్ చేసి టోటల్గా క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే ఏమవుతుందని ముందుగా మనం అనలైజ్ చేసి చెప్పేదే ఈ క్వశ్చన్స్ ఇవి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్లస్, ఇఫ్ ప్లస్ మీన్స్ ఇంటూ, మైనస్ మీన్స్ డివిజిబుల్, ఇంటూ మీన్స్ మైనస్, డివిజిబుల్ మీన్స్ ప్లస్. ఇక్కడ ఈ యొక్క ఆపరేషన్ ఇచ్చి, అర్థమెటిక్ ఆపరేషన్ ఇచ్చి ఇక్కడ ఆన్సర్ ఏంటి అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయమంటారు. అంటే 26 మైనస్ మీన్స్ డివిజిబుల్, 52 ప్లస్, ప్లస్ అంటే ఇంటూ 74. ఇక్కడ ఆన్సర్ చేస్తే టోటల్గా సొల్యూషన్ చేస్తే 37, ఇక్కడ 37 వస్తుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ 6@7@3 ఈక్వల్స్ టు 16, 4 5 1 ఈక్వల్స్ టు 10, 9 7 6 ఈక్వల్స్ టు హౌ మచ్. ఇక ఇది ఏ ఫామ్లో వచ్చింది అనేది చూడాలి, ఈ రెండు కూడా. అలాగే ఇది కూడా వస్తుంది. ఇక్కడ ఎలా వచ్చిందో అబ్జర్వ్ చేస్తే 7 + 3 10, 10 + 6 16, అలాగే 4 + 9 5 9 + 1 10, 9 + 7 16 + 6 22, అంటే ఇక్కడ ప్లస్ కింద వచ్చింది. అండ్ నెక్స్ట్ అరేంజ్ ది గివెన్ వర్డ్స్ ఇన్ ది సీక్వెన్స్ బై అకరింగ్ డిక్షనరీ. ఇలా ఇచ్చి డిక్షనరీలో అరేంజ్ చేయమంటారు. అంటే ఫస్ట్ ఎం అనేది కామన్, నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ఏ అంటే ఏంటి 3 అంటే థర్డ్, అంటే ఈ రెండు ఆప్షన్లో ఒకటి రైట్. 1 3 అంటే ఫస్ట్ది ఎం కదా, తర్వాత 1 రావాలి. నెక్స్ట్ అరేంజ్ ది సీక్వెన్స్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే మనకి ఈ యొక్క వాల్యూ అనేది వస్తుంది. ఫస్ట్ 1 3 2 4 5 అన్నాడు, 1 3 2 4 5. ఓకేనా, లాస్ట్ ఆప్షన్ 1 అంటే మ్యాంగో, ఓకే. 3 అంటే మాస్టర్, నెక్స్ట్ 2 అంటే మైండ్, 4 అంటే మినిటీ, 5 అంటే బ్యూటెడ్. ఓకే, అలాగే డిక్షనరీ ఆర్డర్లో రాయాలి. ఇది ఒక మోడల్ గ్యారంటీగా వస్తుంది. అండ్ నెక్స్ట్ గివెన్ ఆల్టర్నేటివ్స్, క్వశ్చన్ సెలెక్ట్ మిస్సింగ్. ఈ నెక్స్ట్ వర్డ్ ఏంటనేది ఇక్కడ ఆల్టర్నేటివ్స్ అడుగుతున్నారు. 143 139 134 128 121. అండ్ ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ 139 ప్లస్ ఇక్కడ ఈ లెవెల్ నుంచి చూడండి 127 121 + 7 128 128 + 6 134 134 + 5
139 ప్లస్ 4 143 అంటే ఇక్కడ తగ్గుతూ వచ్చింది. ఇది 4 5 6 7 8. సో అండ్ నెక్స్ట్ వాల్యూ తగ్గితే ఈ వాల్యూ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ సిరీస్, ఇక్కడ ఆల్ఫాబెటికల్ సిరీస్ వచ్చేసరికి AQR BPS COT DNU. అండ్ నెక్స్ట్ ఏంటి ABCD, నెక్స్ట్ ఈతో స్టార్ట్ అవుతుంది. ఈతో అంటే ఎఫ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ రెండిట్లో ఉంటుంది. అండ్ QPON, నెక్స్ట్ M, ఓకే, MNOPQ, ఇది రివర్స్ ఆర్డర్ వచ్చింది. ఇక్కడ RSTUV ఇది. అండ్ నెక్స్ట్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెలెక్ట్ ది ఆడ్ మ్యాన్ ఆఫ్ ది ఫేర్. ఆడ్ మ్యాన్ అవుట్ ఉంటుంది. ఆడ్ మ్యాన్ అవుట్ వచ్చేసరికి ఆప్షన్స్ మీద బేస్ అవుతుంది. ఇక్కడ గంగా అనేది రివర్ అందరికీ తెలిసిందే. పెన్ రైట్, ఆస్ట్రిచ్ బర్డ్, పెప్పర్ స్పైస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు అన్ని ఈక్వల్గానే ఉన్నట్టు ఉంటాయి, కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అనేది లేకుండా చూసుకోండి. గంగా అనేది రివర్ అందరికీ తెలుసు. పెన్ అనేది ఏంటి రైట్, పెన్ యూజ్ చేసేది రైట్, మనం పెన్ని రాయటానికి యూజ్ చేస్తాం. ఆస్ట్రిచ్ అనేది బర్డ్, పేపర్ అనేది స్పైస్. సో ఇక్కడ ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటంటే పెన్. అండ్ నెక్స్ట్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ది ఆడ్ మ్యాన్ అవుట్. ఇది కూడా ఆడ్ మ్యాన్ అవుట్ ఇచ్చారు. 14 27 2 5 4:9 12:25. ఇక్కడ ఆడ్ మ్యాన్ అవుట్ వచ్చేసరికి 14:27 ఇచ్చారు. అలాగే ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ది ఆడ్ లెటర్స్ ఆఫ్ ది కాన్. ఇక్కడ ఆడ్ మ్యాన్ అవుట్ ఇచ్చారు. AP EQ ISOT OC UB EK IL. ఇక్కడ OC UB. అండ్ నెక్స్ట్ ఐడెంటిఫై ది డయాగ్రామ్స్. ఇలా వెన్ డయాగ్రామ్స్ ఇస్తారు. కంప్యూటర్ మానిటర్ కీబోర్డ్, కంప్యూటర్ మానిటర్ కీబోర్డ్. ఆన్సర్ ఏంటంటే మానిటర్ కీబోర్డ్ ఇన్పుట్ డివైజెస్, మానిటర్ అవుట్పుట్ డివైస్, కీబోర్డ్ ఇన్పుట్ డివైస్. ఈ రెండు కలిపితే కంప్యూటర్, అంటే రెండు కలిపితే కాదు, కంప్యూటర్ సపరేట్. సో ఇది ఆప్షన్ ఏంటంటే ఇక్కడ కంప్యూటర్లో మానిటర్ ఉంటుంది, కీబోర్డ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ది వర్డ్ పేర్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. ఐరన్ అనేది మెటల్, ఆక్సిజన్ అనేది ఏంటి అని అడుగుతున్నారు. ఐరన్ అనేది మెటల్ అయితే ఆక్సిజన్ అనేది గ్యాస్. ఇక్కడ మెటల్స్ అడిగారు కాబట్టి ఇక్కడ గ్యాస్. ఇక్కడ చాలామంది ఆక్సిజన్ అనేది రెస్పిరేషన్ గురించి రెస్పిరేషన్ అని రాసేస్తారు. సో రెస్పిరేషన్ కాదు, గ్యాస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ది రేటెడ్ నెంబర్స్ గివెన్ ఆల్టర్నేటివ్స్. 13:27 31 ఏంటి అంటున్నారు. ఇది నెంబర్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్స్ టు ఈ మిడిల్ టర్మ్స్ మీన్స్ కూడా చేస్తే ఆన్సర్ వస్తుంది. అలాగే 13కి ఎంత యాడ్ చేస్తే 27 వచ్చింది. 13 + 14 నెక్స్ట్ వాల్యూ 31 + 32 63. 13 + 14 27 వస్తే 31 + 32 63 వస్తుంది. అలాగే ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ది రిలేటెడ్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్ AGZT అండ్ నెక్స్ట్ వాల్యూ ఏంటనేది చూడవే. ఏ అంటే 1, G అంటే 7, అలాగే Z అంటే 26, T అంటే 20. అంటే డిఫరెన్స్ J 6 డిఫరెన్స్ ఉంది. 6 డిఫరెన్స్ మీద ఈ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ది వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ ది లెటర్. ఇక్కడ చూసాం కదా, నాట్ వర్తీ WRTH ఉంది కదా, WRTH. టర్న్ TORN. హేట్ HA అనేది ఎక్కడా లేదు. సో ఇదే ఆన్సర్ అనమాట. ఇలాంటివి చూసుకోండి. ఇది చాలా ఈజీగా రీజనింగ్ అనేది మనం ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. ఇక్కడ 21st క్వశ్చన్ చూస్తే రామన్ ఈజ్ 90th ఫ్రమ్ టాప్ అండ్ 25th ఫ్రమ్ బాటమ్. హౌ మెనీ పీపుల్స్ ఆర్ దేర్ ఇన్ ది రో. ఇక్కడ 19th టాప్ అండ్ 25th బాటమ్. బాటమ్ నుంచి చూస్తే 25th, టాప్ నుంచి చూస్తే 19. అయితే టోటల్గా ఎంతమంది ఉన్నారు ఆ రోలో అని అడుగుతున్నారు. ఇక్కడ ఇలాంటివి వచ్చేటప్పుడు యాడ్ చేయాలి. 25 + 9 - 1 చేస్తే సరిపోతుంది. యాడ్ చేసి -1 చేస్తే సరిపోతుంది. 25 + 9 44 - 1 43. ఇలా కూడా వచ్చేటప్పుడు చూడండి. ఇక్కడ 19th ఫ్రమ్ టాప్ అండ్ 25th ఫ్రమ్ బాటమ్. హౌ మెనీ పీపుల్స్ ఇన్ ఏ రో. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఈ రెండు యాడ్ చేసి -1 చేస్తే ఆన్సర్ వస్తుంది. మీరు యాడ్ చేసి వదిలేసినా సరే 44 వస్తుంది, రాంగ్ అయిపోద్ది. -1 కంపల్సరీ చేయాలి.
అలాగే ఇక్కడ సిలోలిజమ్స్ అనమాట ఈ క్వశ్చన్స్. సమ్ టేబుల్స్ ఆర్ చైర్స్, ఆల్ చైర్స్ ఆర్ కప్స్. కన్క్లూజన్ వచ్చేసరికి ఆల్ టేబుల్స్ ఆర్ కప్స్, సమ్ టేబుల్స్ ఆర్ కప్స్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ కన్క్లూజన్ 2 ఒకటే ఫాలో అవుతుందని అంటున్నారు. అలాగే 24th ఇన్ సర్టన్ లాంగ్వేజ్ పామ్ ఈజ్ రిటర్న్ బై QCOQ, స్టీమ్ ఈజ్ రిటర్న్ యాజ్ ఎ కోడ్ లాంగ్వేజ్. పామ్ని ఈ విధంగా రాస్తే స్టెమ్ని ఏ విధంగా రాయొచ్చు అంటే TVHQ. అంటే ఇది ఏ విధంగా వస్తుంది MNOPQ. ఎస్ వాల్యూ నెక్స్ట్ వాల్యూ T. ఏ ఇక్కడ ఏకి నెక్స్ట్ వాల్యూ C అంటే BC అంటే TUV. సో TVHQ ఈ విధంగా ఈ కోడింగ్ అనేది వచ్చింది. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ సన్ ఈజ్ రిటర్న్ యాజ్ ఏ 108, మూన్ ఈజ్ రిటర్న్ యాజ్ ఏ 114, స్టార్ ఈజ్ రిటర్న్ యాజ్ ది కోడ్ విచ్ లాంగ్వేజ్. కోడ్ లాంగ్వేజ్ ఎంత అంటున్నారు. సన్కి 108, మూన్కి 114 అయితే స్టార్కి ఎంత అని అడుగుతున్నారు. అలాగే 116 అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకొని రాస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇది రీజనింగ్ 25 బిట్స్ వరకు రీజనింగ్. నెక్స్ట్ అర్థమెటిక్ వచ్చేసరికి ఇక్కడ సిరీస్ మీరు చూడండి, మీరు సిలబస్ కంపల్సరీగా చూడండి. సిలబస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా ఇచ్చారనేది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ సో ఆన్ 14 స్క్వేర్ అయితే ఎంత అంటున్నారు. 1015. ఈ వాల్యూ అనేది ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇది శ్రేణుల్లో వస్తుంది. ఇది జియోమెట్రికల్ ప్రోగ్రెషన్లోని ఇది ఒక క్వశ్చన్ ఇది. నెక్స్ట్ హౌ మెనీ టైమ్స్ a digit 7 appears in the number from 1 to 90. 1 to 90లో 7 అనేది ఎన్నిసార్లు మనకు కనిపిస్తుంది అని అడుగుతున్నారు. 1 to 90లో 7 అనేది 19 సార్లు కనిపిస్తుంది. ఇది కూడా శ్రేణులకు సంబంధించిందే ఈ క్వశ్చన్ కూడా. 1 to 90లో 7 అనేది ఎన్నిసార్లు కనిపిస్తుందంటే 19 టైమ్స్ కనిపిస్తుందంట. అలాగే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టోటల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1500 ప్లస్ 441. 1500 ప్లస్ 441 ఎంత స్క్వేర్ రూట్ 21. 1521 స్క్వేర్ ఎంత అంటే 39 వస్తుంది. ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ 373p ఈజ్ డివిజిబుల్ బై 4. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ p. pకి లాస్ట్ వాల్యూ ఎంత వస్తే డివిజిబుల్ అవుతుంది అనేది చూద్దాం. ఇక్కడ ఆప్షన్ని పీలో సబ్స్టిట్యూట్ చేసి డివిజిబుల్ చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అలాగే 373 ఫస్ట్ 2 వేసుకుంటాం, తర్వాత 6 వేసుకుంటాం, తర్వాత 2 లేదా 6 వేసుకుంటాం, తర్వాత 4 వేసుకుంటే ఏదైతే ఆన్సర్ వస్తుందో అది వస్తుంది ఆన్సర్. ఇక్కడ 2 or 6 అని ఇచ్చారు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 12.5 ప్లస్ 12 1/3 ప్లస్ 12 1/6. ఇది యాడ్ చేస్తే వాల్యూ అనేది 37 వస్తుంది. మీకు ఏంటంటే ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కాకపోతే ఇది చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ టోటల్ కన్నా. ఈ మోడ్లో వస్తాయని చెప్పడానికి మోడల్ పేపర్ అనేది పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఒక్కొక్కటి నెక్స్ట్ నుంచి ఏం చేద్దాం అంటే జనరల్ ఇంటెలిజెన్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియోలో అలా చేద్దాం. ఇక్కడ నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ కానిది ఏది అంటే 876 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. అలాగే ABC together complete a work in 15 days. B and C complete the same work in 20 days. How many days A alone can complete same work? A ఎన్ని రోజుల్లో చేస్తారంటే ఇక్కడ 60 days. ఎందుకంటే ఇది టైమ్ అండ్ వర్క్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. అలాగే ఇక్కడ టైమ్ అండ్ వర్క్ చూస్తారు కదా, ఇక్కడ 1 1 2. మీకు నెక్స్ట్ మనం ఇప్పటివరకు LCM SCF ప్రాఫిట్స్ అండ్ లాస్ మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ రేషియోషన్ ప్రపోర్షన్స్ తర్వాత టైమ్ అండ్ వర్క్ కూడా చూద్దాం. And next PQR together complete a work in 20 days. P alone complete a work in 40 days. Q alone 60 days. Then how many days R can completed work? ఇది కూడా టైమ్ అండ్ వర్క్ సంబంధించింది. అండ్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ rhombus having one side is 30 centimeters and one diagonal is 36 centimeters. అండ్ ఫార్ములా ఏంటంటే ఆఫ్ D1 into D2 చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అండ్ సెల్లింగ్ అండ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ 5,400 and 5,200 respectively. If 10% discount is given, then what is the percentage markup? మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, నేను ప్రాఫిట్స్ అండ్ లాస్లో ఈ మోడల్ క్వశ్చన్ అనేది మీకు ఇచ్చాను. మీరు ఒకసారి ఆ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ 3,600. ఇట్స్ సోల్డ్ ప్రాఫిట్ 15%.
The article is sold discount 18% and what is the market price of the article. ఇది కూడా ప్రాఫిట్స్ అండ్ లాస్ సంబంధించింది. అండ్ 200 liters of alcohol solution 30% alcohol in it. How much alcohol should be added to make 50% of solution? ఇది మిక్చర్ అండ్ ఎలిగేషన్ సంబంధించిన టాపిక్. ఫస్ట్ మనం క్వశ్చన్ ఎప్పుడు చూసినా సరే ఇది ఏ టాపిక్ నుంచి వస్తుంది అనేది మనం చూడాలి. అండ్ వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 9 odd numbers? 9 odd numbers కి యావరేజ్ ఏంటి అనేది అడుగుతున్నారు. అంటే 1 3 5 7 9 ఇది చూసుకొని యావరేజ్ చేయాలి. A man buys 6 oranges for a rupee and sells 6. A man buys 8 oranges for a rupee and 6 oranges for a rupee. What is the profit percentage? 8 ఆరెంజెస్ కొని 6 ఆరెంజెస్ అమ్మాడు, ఇంకా 2 ఆరెంజెస్ అనేది లాభం వచ్చింది. ఆ లాభం ఎంత అని అడిగితే 33.33 అంట. ఏ ఫ్యాన్ కాస్టింగ్ ఆఫ్ 1050 ఈజ్ బీయింగ్ సోల్డ్ 1500. వాట్ హ్యాపెన్? ప్రాఫిట్ పర్సంటేజ్. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా మీకు చెప్పాను, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 అని. ఇక్కడ ఆ ఫార్ములాని ఇక్కడ అప్లికేబుల్ చేయాలి. అలాగే ఈ 23% ఆఫ్ నెంబర్ ఈజ్ 690 అండ్ వాట్ ఈస్ ద 72% ఆఫ్ సేమ్ నెంబర్? 23 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 690. ఇది చేసి ఆన్సర్ వస్తుంది. అలాగే ఇది కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ కూడా అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ ఇవి చూడండి. ఇవన్నీ క్వశ్చన్స్ మీరు చేసి ఆన్సర్స్ చేయండి. ఆన్సర్స్ రాకపోతే ఏదైనా మీకు కామెంట్ చేయండి, నేను ఆన్సర్స్ చేసి మీకు కామెంట్ బాక్స్లో పెడతాను. మీకు ఆన్సర్స్ కూడా సొల్యూషన్స్ ఎలా వచ్చాయి అనేది మీకు కామెంట్ బాక్స్లో పెడతాను. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా అర్థమెటిక్ అనేది ఇప్పటివరకు చూసాం కదా. అర్థమెటిక్ ఏం మోడల్ ఇస్తారు, ఎలా ఇస్తారు అనేది, అలాగే రీజనింగ్ ఏం మోడల్ ఇస్తారు అనేది చూద్దాం. ఇప్పుడు ఇంగ్లీష్ చూద్దాం. ఇంగ్లీష్ ఎలా ఇస్తారంటే, ఇంగ్లీష్ ఎక్కువగా మనం కంగారు పడిపోతుంటాం, కానీ ఇంగ్లీష్ ఎక్కువగా ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయడం, యాడ్జెక్టివ్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, మనం 10th క్లాస్లో ఏవైతే నేర్చుకున్నామో అవన్నీ కూడా ఇస్తుంటారు. అలాంటి మోడల్సే ఇస్తారు. సో ఫ్రెండ్స్, మనం ఇంగ్లీష్ చూస్తే ఇక్కడ ఇలా ఎర్రర్స్, ఇలా క్వశ్చన్స్ ఇచ్చి ఇందులో ఏది ఎర్రర్, ఏది రాంగ్ సెంటెన్స్ ఉన్నదో మనం చూసుకొని ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ అనేది టిక్ చేయాలి. ఇది కూడా ఈ రెండు కూడా ఎర్రర్సే. అలాగే ఇప్పుడు వొకాబులరీ అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తారు. ఇలా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చి సెంటెన్స్ని ఫిల్ చేయాలి. The CM flew dash the flooded areas in a helicopter. Flooded areas లో హెలికాప్టర్లో తిరిగితే flew over the flooded area in a helicopter. అంటే మనకు చూడడానికి అన్నీ ఒకేలా ఉంటాయి, కానీ ఏదైతే ఉన్నదో మనం ఆన్సర్ పెట్టాలి కరెక్ట్గా. అలాగే హెర్ మదర్ ఈజ్ అన్ అనాక్సియస్ డాష్ హెర్ హెల్త్. అనాక్సియస్ హెర్ హెల్త్. ఎనాక్సియస్ ఏంటి? అబౌట్ హెర్ హెల్త్. అంటే మనం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఎప్పుడు కూడా అంటే డైలీ న్యూస్ పేపర్ అనేది చదవాలి, ఎందుకంటే వొకాబులరీ అనేది తెలియాలి. కాబట్టి డైలీ న్యూస్ పేపర్ చదివితే మనకి ఇంగ్లీష్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ మీనింగ్స్ ఇస్తారు. అంటే ఎనానిమస్, సినానిమస్ అని ఉంటాయి. ఎనానిమస్ అంటే ఆపోజిట్ వర్డ్, సినానిమస్ అంటే మీనింగ్స్. ఒకసారి మీనింగ్ అని కాకుండా సినానిమీ అని అడుగుతారు. ప్రిమిటివ్ మీనింగ్ ఏంటంటే బేసిక్ అంట. అలాగే డెఫినెట్ ఏంటంటే మీనింగ్ ఏంటంటే కంప్లీట్. డెఫినెట్ అంటే కంప్లీట్. అలాగే ఆపోజిట్ వర్డ్స్ ఇది ఎక్స్ప్రెస్, ఇది కూడా మీనింగే. కాండమ్ అంటే క్రిటిసైజ్. ఇక్కడ ఆపోజిట్ వర్డ్ వెర్చువల్ వచ్చేసరికి అంతోటిక్. చూడండి ఇక్కడ రస్టిక్ వచ్చేసరికి అర్బన్. ఇక్కడ ఆపోజిట్ ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు ఆపోజిట్లు 3 ఇచ్చారు, అలాగే మీనింగ్స్ 3 ఇచ్చారు. 25లో 6 ఆపోజిట్ వర్డ్స్ మీనింగ్సే ఇస్తున్నారు. అలాగే బ్యారన్ వచ్చేసరికి ఫెటైల్. అలాగే ఇక్కడ అడమ్స్ అండ్ ఫేసెస్ వచ్చేసరికి మ్యాన్ ఇన్ ద స్ట్రీట్ అంటే సింపుల్ మ్యాన్. మ్యాన్ ఇన్ ద స్ట్రీట్ అంటే సింపుల్ మ్యాన్. ఇక్కడ అడమ్స్ అండ్ ఫేస్లో నవ్ అండ్ అగైన్ అంటే ఒకేషనల్లీ. నవ్ అండ్ అగైన్ అంటే ఒకేషనల్లీ. అండ్ నెక్స్ట్ ఇంప్రూవ్ ది బ్రేక్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. ఈ సెంటెన్స్లో ఇక్కడ బ్రాకెట్లో ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్ని ఇంప్రూవ్ చేయమంటున్నారు. ఎలాంటి క్వశ్చన్ ఇస్తారు? దీస్ రిసిప్ట్స్ ఆర్ డెలిషియస్ డాష్ పాపులర్ అండ్ సో ఈజీ. అంటే ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చారు కదా, వైడ్లీ పాపులర్. ది డెలిషియస్ అంటే వైడ్లీ పాపులర్, ఓవర్లీ కాకుండా వైడ్లీ పాపులర్. ఇక్కడ బ్రాకెట్స్లో వచ్చేసరికి నెక్స్ట్ ఇన్ ది ఆఫ్టర్ మ్యాథ్ యూ విల్ హ్యావ్ ఎ లిటమస్
ఎఫెక్ట్ ఫర్ ఆల్ పర్పస్ యూ నో. ఏంటంటే టెస్ట్ అనమాట. లిటమస్ అంటే టెస్ట్ ఫర్ ఆల్. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ ది ఆల్టర్నేటివ్స్ విచ్ ది బెస్ట్ సబ్స్టిట్యూట్ ఇన్ ది ఫార్స్. ఇక్కడ ఇచ్చారు కదా, రిటర్న్ ది సేమ్ సార్ట్ ఆఫ్ అటాక్. రిటర్న్ ది సేమ్ సార్ట్ ఆఫ్ అటాక్, దీనికి ఆల్టర్నేటివ్ చూసుకుంటే రిటర్న్ ది సేమ్ సార్ట్ ఆఫ్ అటాక్ అంటే ఇక్కడ ఏంటంటే రిలేటెడ్, రిటైల్డ్ ఇది. అండ్ నెక్స్ట్ ఇన్ విచ్ క్వశ్చన్ వర్డ్స్ హ్యాస్ రిటర్న్ డిఫరెంట్ వేస్ అవుట్ ఆఫ్ వన్ స్పెల్ట్. స్పెల్ట్ వర్డ్స్ కరెక్ట్ స్పెల్లింగ్ చూసుకోవాలి. స్పెల్లింగ్స్ కూడా ఇస్తారు ఇక్కడ, స్పెల్లింగ్స్ చూసుకోవాలి. డెఫినైట్, డెఫినెట్, డెఫినైట్, డెఫినైట్ అంటే డెఫినైట్, DEFINIT డెఫినైట్. అండ్ ఆప్షన్స్ చూస్తే ఇక్కడ నెక్స్ట్ ఇన్ 4 ways అవుట్ ఆఫ్ విచ్ వన్ ఈస్ కరెక్ట్ స్పెల్ట్, ఇది కూడా స్పెల్లింగ్సే. స్పెల్లింగ్స్ చూస్తారు కదా, 2 words అంటే అనానమస్ 2 క్వశ్చన్లు, సినానమస్ 2 క్వశ్చన్లు, అడమ్స్ అండ్ ఫేజ్ 2 క్వశ్చన్లు, ఇలా స్పెల్లింగ్స్ 2 క్వశ్చన్లు. గజిటెడ్, గజిటెడ్ అంటే ఇది స్పెల్లింగ్. స్పెల్లింగ్స్ కూడా బాగా నేర్చుకోండి. అండ్ రీఅరేంజ్ ది పార్ట్ ఆఫ్ సెంటెన్స్ ఇన్ కరెక్ట్ ఆర్డర్, ఇలా ఇచ్చి ఈ యొక్క ఆర్డర్ని అరేంజ్ చేయాలి. అలాగే ఇక్కడ ఆర్డర్ని అరేంజ్ చేస్తే ఇక్కడ ఇన్ మెనీ హెవీ మెటల్స్ ఇన్ మెనీ అప్లికేషన్స్ ఆర్ టుడే బీయింగ్ రీప్లేస్డ్ బై పాలిమర్స్. ఇన్ మెనీ అప్లికేషన్స్ అంటే ఆర్ టుడే బీయింగ్ రీప్లేసింగ్ బై పాలిమర్స్ ఇన్ మెనీ అప్లికేషన్స్. హెవీ మెటల్స్ ఆర్ టుడే బీయింగ్ రీప్లేసింగ్ బై పాలిమర్స్ ఇన్ మెనీ అప్లికేషన్స్. ఇది అరేంజింగ్ సెంటెన్స్ అనమాట. అలాగే రీఅరేంజింగ్ సెంటెన్స్లో ఇంకో క్వశ్చన్ కూడా ఇచ్చారు. ఇక్కడ పార్ట్ ఆఫ్ ది సబ్స్టెన్స్, ఇక్కడ వన్ షుడ్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి RPQ. వన్ షుడ్ వచ్చేసరికి లర్న్ హౌ టు థింక్ క్లెయిమ్లీ అండ్ క్లియర్లీ, ఇక్కడ ఇది. అండ్ నెక్స్ట్ ఇలా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్ చేయమంటారు. సో మీరు ఇక్కడ చూసి మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని ఫిల్ చేయండి. ఇవన్నీ కూడా ఒకే మోడల్. ఇవి 73 నుంచి 72 నుంచి ఇలా పారాగ్రాఫ్ కానీ ఇలా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ ఇస్తారు. ఇలా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్ చేస్తే మీకు ఈ ఆన్సర్స్ అనేది ఈజీగా వస్తాయి. అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ టోటల్ లాస్ట్ ఇంకా 25 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ వాట్ ఈస్ ద నేషనల్ ఇన్కమ్? నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద మనీ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ ఇన్ ఏ ఇయర్. ఇట్ ఈస్ ఎ మనీ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ produced in a country in a year. And next, how is the net national product calculated? Net national product అనేది ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్ అనేది GNP మైనస్ డిప్రిషియేషన్, ఇది చూస్తాం. మనకి ఏంటంటే ఈ 10th క్లాస్లో ఎకనామిక్స్ నుంచి ఈ క్వశ్చన్స్ అనేవి చూస్తున్నాం. అలాగే ఇన్ విచ్ డేట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కమ్ ఇంటూ కమిట్మెంట్ కంప్లీట్లీ? ఎప్పుడు వచ్చిందంటే 26th January 1950లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఆమోదింపడం జరిగింది. అలాగే అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ ఇంపార్టెంట్ డేస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది హౌ మెనీ హౌసెస్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ పార్లమెంట్? ఎన్ని హౌసెస్ ఉన్నాయంటే 2 ఉన్నాయి. ఏంటంటే లోక్సభ, రాజ్యసభ. అండ్ నెక్స్ట్ స్టోన్ టూల్స్ వేర్ ఫస్ట్ ఫౌండ్ ఇన్ విచ్ పీరియడ్? స్టోన్ టూల్స్ అనేది ఏ పీరియడ్లో చేశారంటే నియోలిథిక్ యుగంలో ఇచ్చేసారు. అండ్ వాట్ వర్ ద కాటన్ టెక్స్టైల్స్ జనరల్లీ నేమ్డ్ ఇన్ యూరప్ విచ్ వర్ టేకెన్ ఇన్ పోర్చుగీస్ ఫ్రమ్ కాలికట్? ఏంటంటే కోలికో అనమాట. ఇది కోలికో. చూసుకోండి ఆప్షన్స్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ మెర్క్యూరీ ఫ్రమ్ ది సన్ అమాంగ్ ది 8 planets? 8 planetsలో మెర్క్యూరీ యొక్క ప్లానెట్ పొజిషన్ ఎంత అంటే ఫస్ట్ ప్లానెట్ అంట ఇది 8 planetsలో. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద జోన్ బిట్వీన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఈస్ కాల్డ్? అంటే టొరాయిడ్ జోన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రూట్స్ ఈజ్ నాట్ ఈటెన్? ఏ రూట్స్ని మనం తినము అంటే క్యారెట్, టొబాకో, రాడిష్, వీట్ అనేది రూట్ కాదు. అండ్ నెక్స్ట్ ఇన్ డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్స్ బ్లడ్ డస్ నాట్ క్లాట్? కే విటమిన్ లోపం వల్ల బ్లడ్ అనేది క్లాట్ అవ్వదు. అలాగే ది మ్యాన్ రిబ్స్
are attached to, the man ribs are attached to sternum. The ribs are attached to sternum, and the reciprocal of resistance is conductance. The unit of resistance is ohm. The unit of conductance will be, resistance ki ohms aithe conductance ki ohm inverse. And minimum work is done when the body is, reversed vertically upwards. What is the first page of website called? Home page. When sodium reacts with fluorine, is the compound formed is good conductor of electricity in molten state. And next, essential compound of an amalgam is, mercury. And what is the effect of greenhouse gas on the average temperature of Earth's atmosphere? అప్పుడు ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. and which is the scheme of providing physical aids and assistance living disease device of senior citizens belongs to below poverty lines. ఏంటంటే రాష్ట్రీయ వయోశ్రీ యోజన, అంటే ముసలి వాళ్ళకి పెట్టేది సీనియర్ సిటిజన్కి రాష్ట్రీయ వయోశ్రీ యోజన. హూ ఇన్వెంటెడ్ బారోమీటర్ కనిపెట్టింది ఎవరు అంటే టార్కెల్లీ. అండ్ విచ్ కంట్రీ విల్ హోస్ట్ ది 2019 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్? ఏ కంట్రీ పెడుతుందంటే ఇంగ్లాండ్. విచ్ ఆర్ట్ ఆల్సో నోన్ యాజ్ గ్రెకో బుద్ధిస్ట్ ఆర్ట్ ఏంటి అంటే గాంధార ఆర్ట్ అనమాట. అండ్ నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ అవార్డెడ్ టు భారత్ రత్న? ఎవరు ఫస్ట్ పర్సన్ అవార్డ్ అంటే బోత్ మదన్ మోహన్ మాలవ్య అండ్ అటల్ బిహారీ వాజ్పేయి. హూ వాజ్ ద లాస్ట్ పర్సన్ అంటే రీసెంట్గా ఎవరికి భారతరత్న వచ్చింది అంటే మదన్ మోహన్ మాలవ్య అండ్ అటల్ బిహారీ వాజ్పేయి. అండ్ హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ నేమ్డ్ ఏ బెండ్ ఇన్ ద రివర్? ఇక్కడ చూసారు కదా, ఏ బెండ్ ఇన్ ద రివర్ ఎవరంటే విఎస్ నైపాల్. అండ్ ది ఆఫ్రికన్ న్యూక్లియర్ వెపన్ ఫ్రీ జోన్ ట్రీటీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, Pelindaba Treaty. Which neighboring country of India is also known as the same name? బర్మా ఇంకో పేరు ఏంటంటే మయన్మార్. చూసాం కదా ఈ 100 బిట్స్. మీరు ఈ సిలబస్ చూసాక ఈ బిట్స్ మీరు చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ టాపిక్స్ నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది. సో ఫ్రెండ్స్, ఇది ఒక మోడల్ పేపర్. ఇది లస్కర్కి కానీ అలాగే ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్కి కానీ చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి, అంటే ఇవి రాకపోవచ్చు, ఇలాంటి మోడల్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది డ్రీమ్ జాబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.